మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఒకటి రెండు అంశాల విషయం మీద స్పందించాలని తప్పనిసరిగా అనిపించింది నాకు. ఒకటి, మీకు హనుమకొండలో నిరంజన్ అనేటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉండి ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేటువంటి ఒక ఆసక్తిని కనబరిస్తే మానవతా దృక్పథంతో ఆ అబ్బాయిని పరామర్శించి అతనికి ధైర్యాన్ని ఇచ్చి మేమందరం నీకున్నామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అనారోగ్యంతో ఉన్న అబ్బాయిని ఆయన పరామర్శిస్తే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి మాట ఇవాళ మానవత్వం ఉన్న ఎవరినైనా సరే ఇబ్బంది పెడుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, నాకు ముందు నుంచి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మానవత్వం లేదని, కక్ష సాధింపే వాళ్ళ ధోరణిని కూడా మాకు తెలుసు. కానీ మరీ ఇలాగా ఒక చిన్నారి అనారోగ్యంతో ఉంటే అతని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా విపరీతార్థం తీయగలిగేటువంటి సంస్కారహీనత్వం, దాన్ని సంస్కారం అనకూడదు, సంస్కారహీనత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పేర్ని నాని మాట్లాడినటువంటి విషయాన్ని నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా మీరు కావాలని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో మాటలు మాట్లాడారు, కానీ కనీసం మానవత్వం లేకుండా మాట్లాడి ఈ మాట మాత్రం చాలా ఇబ్బందికరం. రాజకీయంగా మీరు విమర్శించండి, రాజకీయంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే లేకపోతే ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తప్పులేదు. కానీ ఒక చిన్నారి యొక్క అనారోగ్యంలో అతన్ని సంతోషపరచడానికి, అతనికి కావలసినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తన సొంత డబ్బుల నుంచి ఇవ్వడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అంటే అది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నువ్వు మారకపోతే పేర్ని నాని గారు, మీకు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చివరికి మీరు మాట్లాడుతుంటే ఛేదరించుకునే పరిస్థితి వస్తుందనేటువంటి మాట తెలియజేస్తున్నాను. ఇంకొకటి, గుడివాడ అమర్నాథ్ గారు, ఇవాళ మీ అందరం కూడా బాధపడుతున్నటువంటి అంశం, మహిళలకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. మనందరం పురుషులు ఎలాగైతే స్వేచ్ఛగా వారి వేషధారణ ఉండాలో, వారి భాష ఉండాలో, వారి యాస ఉండాలో, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన అంశాల్లాగే మహిళలకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ కూడా అనిత గారు, హోంమంత్రి గారు చాలా సాంప్రదాయ సిద్ధంగా ఆవిడ వేషధారణ కానీ, అదేవిధంగా కార్యక్రమాల నిర్వహణలో కూడా ఒక అద్భుతమైనటువంటి పనితీరు చూపించి, హోంమంత్రిగా అనుక్షణం ఎక్కడైనా ఏ ఇబ్బంది జరిగినా తక్షణమే అక్కడికి వెళ్ళి వాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఆమె అద్భుతమైనటువంటి పనితీరు చూపిస్తుంటే అమర్నాథ్ గారు ఆ రకంగా మాట్లాడడం. తర్వాత ఇక్కడ జరిగినటువంటి సాయి కృష్ణ గారు అదృశ్యమయ్యారు అనేటువంటి అంశంలో కూడా కావాలని ఇందులో కులాల మధ్య గొడవలు తీసుకురావాలని, లేకపోతే దీన్ని ఒక రాజకీయ అంశం చేయాలని చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఒకవేళ అందులో తప్పిదం జరిగిందనేటువంటి మాట వినబడితే వెంటనే సిఐ గారిని సస్పెండ్ చేయడం కానీ, ఇవాళ రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారు ఉన్నటువంటి రాజమండ్రి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా పంపించి ఏం జరిగిందనేటువంటి తేల్చడానికి. కానీ ఇక్కడ ఎవరు తప్పున్నా సరే ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. అతను అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు, సాయికృష్ణ అనేటువంటిది అందరికీ తెలిసిన అంశమైనప్పటికీ కూడా దాన్ని కూడా చట్టపరంగానే మనం దాన్ని డీల్ చేయాలి తప్పితే ఇంకో రకంగా చేయకూడదు అనేటువంటి మాట ప్రభుత్వం నమ్మింది కనుకే నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి దాని మీద నిగ్గు తేల్చాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి తర్కణాలుగా కనపడుతున్నాయి. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఒకటే కోరుతున్నాను, మీరు కులాల మధ్య చిచ్చు రేపడానికి కానీ, లేకపోతే అవసరం లేని వాటికి రాద్ధాంతం చేయడం కానీ, ప్రతిసారి మీరు ఏదైనా మాట్లాడితే మీ వార్తలు ప్రచారంలోకి వస్తాయనేటువంటి మాటతో ఏదో ఒకటి మాట్లాడటం కానీ, మానవత్వం లేకుండా వ్యవహరించడం కానీ, ఇవన్నీ కూడా ఆక్షేపణీయమైనటువంటి మాటను తెలియజేస్తూ ఈ పద్ధతిని మార్చుకోండి. లేకపోతే ఇప్పటికే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రాజకీయంగా, ఇక మీకు ఏ రకమైనటువంటి ఎదుగుదల లేని పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇస్తారనేటువంటి మాటని తెలియజేస్తున్నారు. అదే వారు చెప్తున్నారు కదా, దాంట్లోంచి ఏదో రకమైన రాజకీయ లబ్ధి పొందడం కోసం వారు చేసేటువంటి ప్రయత్నం.
ఇప్పుడు వాస్తవంగా చట్టాన్ని తన పని తాను చేసుకునేలా చూడాలి ఎవరైనా సరే, అది మాజీ ముఖ్యమంత్రి గారైనా మరొకరైనా ఆ పని చేయనివ్వకుండా, మరో పక్కనేమో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎక్కడైనా తప్పిదం జరిగితే దాన్ని మేము ఉపేక్షించం, చట్ట ప్రకారమే నడవాలనేటువంటి మాట ఈ ప్రభుత్వం చెప్తుంటే దాన్ని విపరీతార్థాలు తీసి దాంతోపాటు కులాల మధ్య గొడవలు తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని మాత్రం ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు అడిగినట్లుగా జనసేన పార్టీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్. మనం మొట్టమొదటి భారతీయులు, ఆ తర్వాత మన రాష్ట్రాలకు చెందిన వాళ్ళం, అందరం భారతీయులు అనేటువంటి భావన మనలో ఉండాలనేటువంటి మాట ఈ 2 సంవత్సరాల కాలంలో కానీ, మొత్తంగా 12 సంవత్సరాల కాలంలో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో నేషనల్ బిల్డింగ్ అనేటువంటిది, గ్రోత్ అనేది జరిగింది, నేషనల్ బిల్డింగ్ అనేటువంటి జరిగింది. కనుక ఆయన ఏదైతే జాతీయ సమైక్యత గురించి పాటుపడుతున్నారో దానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి మాట చెప్పడానికి ఆ సమావేశం జరిగింది. దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా, ఇవాళే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా దేశ భక్తి గురించి కానీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడతారు. దాని కొనసాగింపుగానే ఢిల్లీ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆ విషయానికి మేము కట్టుబడి ఉంటాం, జాతీయ సమైక్యత అనేటువంటి మాటకి కట్టుబడి ఉంటాం. ఈ భారతదేశ పౌరులందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగేటువంటి విధానం ఉండాలనేటువంటి మాటను నమ్మి ఆ ప్రకారం ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఇప్పటికే మొదలైంది. మనం కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం కానీ, పార్టీని బలోపేతం చేయడం కానీ, కొత్త జాయినింగ్స్ని చేసుకోవడానికి ఒక కమిటీ మొన్ననే వేయటం కానీ, రాబోయే రోజుల్లో కొంత అబ్జర్వర్స్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి అన్ని రకాలుగా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఒక కార్యాచరణ సిద్ధమైంది. ఆల్రెడీ దాని ప్రాసెస్ కూడా మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇవాళ మా డిప్యూటీ సీఎం గారు హైదరాబాదులో మా జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభించడానికి వెళ్ళారు, అక్కడ ప్రారంభిస్తారు. అలాగే మనం ఎక్కడైతే ఈ భావజాలానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా ఇముడ్చుకుంటాం. మొన్న మాకు ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అందరూ కూడా మేము జనసేన పార్టీని బలపరుస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడ ఈ బలపరచడం అనేది అక్కడేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా మనం ఏదో చేయాలని కాదు, జాతీయ సమైక్యత అనేటువంటి భావన కింద మనం అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఆ సమావేశాలు జరిగే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.